పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం, జాగ్రత్తం. నా రాఘవుడి కథే రామాయణం. స్వామి, బంగారు లేడీ. చూడ ఎంత ముచ్చటగానున్నది. అద్దాన్ని మచ్చిక చేసుకుని ముచ్చటలాడాలనుంది స్వామి. రమారమణి కోరడము, రాముడు కాదనడము. ఆపద ఎదురైనట్టుంది, పెళ్లి చూడవా? అమ్మా, అసమాన వీరుడైన అన్నగారికి ఆపద అసంభవం. లక్ష్మణ, నా మీద ఏదో దురాలోచన ఉండబట్టి నువ్వు వెళ్ళనంటున్నా. భవతి భిక్షాం దేహి. సాధు పుంగవా, స్వీకరించండి. సాధ్వి, ఏమా కలవరపాటు? సాధువులు ఉన్న చోటికే వచ్చి భిక్ష వేయాలన్న సామాన్య ధర్మం కూడా ఎరుగవా? బిత్తర చూపులేల బేల రంగరంగ వైభవ రంకారాజ్య రవారవనుందా రావనుందా? మీరు అయోధ్యకి యువరాజు. ఒక్క సైగ చేస్తే చాలు, సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది. అది మర్యాదకు విరుద్ధం. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనదా? నా ప్రాణమే జానకిలో ఉంది, కానీ నా ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనది. ప్రభు, మేము నీ నిరంతర సేవకులం. మీకు ఏ సమస్య వచ్చినా మీకు తోడుగా మేమున్నాం. బజరంగ్, నీవు నిరంతరం నా తోడు ఉంటావని తెలుసు. నా సీతని ఎలాగైనా తిరిగి తీసుకురావాలి. నాకు నీ సహాయం కావాలి బజరంగ్. అన్నా, ఆ రావణుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ సంద్రాన్ని దాటాలి. సంద్రాన్ని దాటడానికి మనకున్న ధైర్యం ఈ వానర సైన్యం. నా కోసం పోరాడద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. కట్టండి రామసేతు.
లక్ష్మణుడు తిరిగి ప్రాణాలను పొందాలంటే సంజీవని ఒకటే మార్గం. అది ఎక్కడ దొరుకుతుంది? అక్కడికి వెళ్ళేది ఎవరు? ప్రభు, అది నా వల్ల అవుతుందంటారా? నీలో ఉన్న శక్తిని గుర్తించు బజరంగ్. నువ్వు ఏది చెయ్యగలవు అది ఇతరులెవరూ చెయ్యలేరు. जय भगवान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर राम दूता तुलित बलराम अंजनी पुत्र पवन सुत महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति केसरी कंचन वरण विराज सुवेशा कानन कुंडल किंचित केशा श्री Sitaram, Jai Jai Ram.